ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దేవరకద్ర నియోజకవర్గం కర్వేనాలో ప్రారంభించిన రిజర్వాయర్ నిర్మాణంలో అక్కడి రైతులు భూములు కోల్పోయారు. గత ప్రభుత్వం రైతులకు ఇంటికి ఒక్క ఉద్యోగం ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి మోసం చేసింది. గత ప్రభుత్వ హయాంలో 8,300 ఎకరాలు భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తానంటున్న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు సిడబ్ల్యూసీ మెంబర్ అయినటువంటి వంశీచంద్ ఆధ్వర్యంలో చెలో పాలమూరుకి పిలుపునిచ్చారు. ఎందుకంటే గతంలో మొదలైనటువంటి ప్రాజెక్టులు ఏవి కూడా ఫుల్ఫిల్ చేయలేదు. కాగా ఇంకా మహబూబ్ నగర్ని సస్యశ్యామలం చేశాము, రైతులందరికీ నీరు అందిస్తున్నాము, పంట పొలాలతో వాళ్ళు సుఖశాంతులతో ఉన్నారని చెప్పేసి గత బీఆర్ఎస్ నాయకులు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడ పంట పొలాలకు నీరు అందుతుంది, ఎక్కడ ప్రాజెక్టులని పూర్తి చేశారు, మీరు మాకు చూపించాలి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే ఈరోజు చెలో పాలమూరుకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం మనం దేవరకద్ర నియోజకవర్గం సంబంధించి కర్వేనా రిజర్వాయర్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, గతంలో బీఆర్ఎస్ నాయకులు అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి చేశామని వారు చెప్తున్నప్పటికీ కూడా మీరు ఎలాంటి పనులు పూర్తి కాలేదని చెప్పేసి మీరు విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతుంది. మీరు దీనిపైన ఎలా స్పందిస్తారు? మేము చేసింది విమర్శ కాదమ్మా, వాస్తవం. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజేయాలనే మేము మేడిగడ్డకు పోయినాం. మేడిగడ్డలో జరిగిన అన్యాయాన్ని మొత్తం ప్రజలకు తెలియజేసినాము. కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ కట్టొద్దని చెప్పేసి నిపుణులు చెప్పినా వినకుండా ఒక అపర మేధావైన కేసీఆర్ గారు ఒక నియంతలాగా అక్కడ కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇప్పుడు ఏమైందో మనకు అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి విషయానికి కూడా వస్తే మొన్నటి వరకు ఏం చెప్పారు వాళ్ళు, పాలమూరును మొత్తం మేమే సస్యశ్యామలం చేసినా, అంతకుముందు ఎవరు అసలు నీళ్ళే లేవు, ఇక్కడ తిండే తినలేకపోతుండే ఎవరు కూడా మేము వచ్చినాకనే తిండి పెట్టినాం, మేము వచ్చినాకనే నీళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. సో ఆ విషయాలను కూడా ప్రజలకు తెలియజేసి వాస్తవాలు ఏంటివి, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తయినాయి, ఎప్పుడు నీళ్ళు వచ్చినాయి పాలమూరుకు అని చెప్పి తెలియజేయాలనే ఈరోజు పాలమూరు రంగారెడ్డి సందర్శనకు వచ్చినాం. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది, హైదరాబాద్ నుంచి కూడా అందరు మీడియా మిత్రులు కూడా వచ్చారు కదా, వాస్తవాలు తెలియజేసి వాళ్ళకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు వాళ్ళు అధోగతి పాలు చేశారు, ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేశారు, ఎందుకు పాలమూరు ప్రాజెక్టును ఇన్ టైంలో పూర్తి చేయలేదు. ఈరోజు 1 ఇయర్ అంటే పాలమూరు ప్రాజెక్టును 2015లో శంకుస్థాపన చేశారు. 1 ఇయర్ తర్వాత స్టార్ట్ చేసిన కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ, కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఆధారాబాద్ కంప్లీట్ చేసి ఈరోజు ఆ పరిస్థితి ఏముందో అక్కడ మనకు కనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ పాలమూరు రంగారెడ్డిని 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్న వ్యక్తి 8 సంవత్సరాలైనా పూర్తి చేయలేదు. ఇప్పుడు కూడా ఇంకా దాదాపు చాలా పనులు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి అధికారులే చెప్తా ఉన్నారు ఇక్కడ. సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేసి వాళ్ళు చేసిన మోసాలు, మళ్ళీ ఈరోజు అవన్నీ మోసాలు పక్కకు పెట్టేసి మేము చెలో మేడిగడ్డ అని ఈరోజు మేడిగడ్డ కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు ప్రజలను మళ్ళీ తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవ విషయాలు ప్రజలకు తెలియాలని ఈరోజు పాలమూరు రంగారెడ్డి సందర్శన పెట్టుకున్నారు. మీరు చెప్పినట్లు మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిన చిన్న రిపేర్ డ్యామేజ్ అనేవి జరుగుతుంటాయి. అవి ఫుల్ఫిల్ చేసి ప్రజలకు నీరు అందించాల్సి పోయి ఆ చిన్న అంశాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అది చిన్న అంశం కాదు, చాలా పెద్ద అంశం అని చెప్పేసి చెప్పింది మేము కాదు, నిపుణులు, డ్యామ్ సేఫ్టీ అధికారులే, అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన వాళ్ళే చెప్పింది ఏంటంటే ఇది అంతే కూడా నాసిరకంగా కట్టడం జరిగింది, పూర్తిగా నాణ్యత లోపాలున్న ఇండ్ల వాళ్ళు అంటే రూల్స్ పాటించలేదు, ఏవి కూడా సక్రమంగా చేయలేదని చెప్పేసి మేము చెప్పిన విషయాలు నిపుణులు చెప్పారు. పూర్తిగా ఇది నాసిరకంగా లోపభూషణంగా కట్టిన ప్రాజెక్టు, ఇది కష్టంగా ఉంది, దీన్ని చాలా లోతుగా పరిశీలన చేసి దీని మీద చర్యలు తీసుకోవాల్సి ఉన్నదని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టునే మేము ప్రజలకు తెలియజేసినాం. ఇప్పుడు మీ నియోజకవర్గం సంబంధించి ఈ కర్వేనా ప్రాజెక్టులో చాలా మంది రైతులు భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళకి ఏదో ఒకటి హామీలు ఇచ్చి ఈ భూమి తీసుకున్నా అని చెప్పేసి వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే మాకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు, దానికి ఎంతో కొంత ఉపాధి కల్పిస్తాము, ఆర్థికంగా కూడా చూసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కానీ మాకు ఎలాంటి ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఎలాంటిది మాకు సమకూర్చలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు వీళ్ళ పట్ల ఎలాంటి న్యాయం చేయాలి? కేసీఆర్ గారు 2015 జూన్ 11వ తారీఖు రోజు ఇక్కడ ఈ ప్రాజెక్టుకు సంబంధించి శంకుస్థాపన చేసిన రోజు సార్ మాట్లాడిన మాటలు ఏంటంటే, ఈ ప్రాజెక్టుల భూములు ఎవరైతే కోల్పోయారో వాళ్ళందరికీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, మొదటి శిలకాన్నే వాళ్ళకి భూమి ఇస్తా, ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి ఏవి తోస్తే అవి అడ్డగోలుగా మాట్లాడేసింది సార్ ఆ రోజు. ఈరోజు ముఖ్యంగా మా ప్రాంత ప్రజలు ఎందుకు ఆవేదన చెందుతా ఉన్నారంటే, ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు వీళ్ళకి ఇచ్చిన ప్యాకేజ్ ఏంటంటే 3.5 లక్షలు 4.5 లక్షలు ఇచ్చారు వాళ్ళ భూములు కోల్పోయిన వాళ్ళకు. అదే మల్లన్న సాగర్లో భూములు పోతే మాత్రం అక్కడ మాత్రం 13 లక్షలు ఇచ్చారని చెప్పేసి మనకు తెలుసు. సో ఆ ప్యాకేజ్ మాకు కూడా కావాలని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో చాలాసార్లు అడిగినరు, వాళ్ళు అలసిపోయారు. ఈరోజు వాళ్ళు మళ్ళీ అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, సాధ్యమైనంత వరకు రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తాం.
ఇది మొత్తానికి ఏదైతే గత పాలకులు 2 నుంచి 3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నటువంటి ప్రాజెక్టులు ఇప్పటికి 8 నుంచి 10 సంవత్సరాలు వస్తున్నా కూడా ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే నిలిచిపోయినా మొదటి దశలోనే ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పేసి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే చెప్తున్నట్టు కనబడుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు కావాల్సినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో, అంటే గతంలో 2 నుంచి 3 లక్షలు గత ప్రభుత్వం ఇచ్చింది. కాకపోతే ఎక్కడైతే మల్లన్న సాగర్కి ఇచ్చినటువంటి 13 లక్షల పరిహారం ఏదైతే ఉందో అది మాకు కూడా అందించాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నారు. ఇదే అంశాన్ని మేము సీఎం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు అనుగుణంగా న్యాయం చేసేలాగా కృషి చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ బంటితో భవిత.